విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈనాటి టెలికాన్ఫరెన్సింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం ప్రపంచీకరణ నేపథ్యం, మానవ హక్కుల విస్తరణ. రాజనీతి శాస్త్ర యూజీ మరియు పీజీ విద్యార్థుల పాఠ్యాంశం. ఈ అంశంపై చర్చించడానికి డాక్టర్ ఎస్ బుచ్చయ్య గారు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి డిగ్రీ కళాశాల భువనగిరి గారు మరియు శ్రీ పి వెంకటరమణ గారు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి గారు వచ్చారు. ఈ అంశంపై చర్చ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి 40 నిమిషాలు చర్చ కొనసాగుతుంది. చర్చపై వచ్చేటువంటి ప్రశ్నలకు చివరి 20 నిమిషాలు సమాధానాలు ఉంటాయి. మీ ప్రశ్నలకు మా ఫోన్ నెంబర్ 04027031431 04027031432 04027031433. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ హక్కుల విస్తరణ. ప్రపంచీకరణ అంటే వాణిజ్యం, పెట్టుబడి విషయంలో దేశాల సరిహద్దులను చెరిపివేయడమే ప్రపంచీకరణగా చెప్పబడుతున్నది. అంటే దేశాల యొక్క సరిహద్దులను సంబంధం లేకుండా ఆర్థిక కార్యకలాపాలను విస్తరింపచేయడమే ప్రపంచీకరణగా మనం ఈరోజు పేర్కొంటున్నాం. 2వ ప్రపంచ యుద్ధం వరకు మానవ హక్కుల పరిరక్షణను ఆ యొక్క దేశాల అంతరంగిక అంశంగా పరిగణించారు. కానీ ఆ తర్వాత కాలంలో మానవ హక్కులను పరిరక్షించడానికి లేదా పెంపొందించజేయడానికి అంతర్జాతీయ వ్యవస్థ ప్రయత్నాలు సాగిస్తున్నది. ఇటు దౌత్య నీతిలోనూ అదేవిధంగా విదేశాంగ విధానంలోనూ మానవ హక్కులు అనేటువంటివి కీలకమైన అంశాలుగా ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ రాజకీయాలలో మానవ హక్కులు తీవ్రమైనటువంటి ప్రభావితం చేస్తున్న క్రమంలోపట అంతర్జాతీయ సంబంధాలలో మానవ హక్కులను బోధనాంశంగా అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనం చేస్తున్న క్రమంలోపనే ఈ చర్చను మనం ఇక్కడ చర్చిస్తున్నాం. అయితే ముందుగా బుచ్చయ్య గారు, ఈనాడు సామాజిక జీవన రంగంలో లేదా అన్ని రంగాలలో ప్రపంచీకరణ అనే ఒక ప్రాధాన్యత ముందుకు వస్తున్నది. అసలు ఆ ప్రపంచీకరణ ప్రాధాన్యత అంటే ఏంది, దాని యొక్క స్వభావాన్ని వివరించండి. ప్రపంచీకరణ పైన విస్తృతమైనటువంటి సాహిత్యం మనకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రపంచీకరణ అనే భావనను మనము 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది, శాటిలైట్ టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చింది, తర్వాత ఆకాశానికి కళ్ళు వచ్చినాయి, శాటిలైట్స్ అన్నీ గగనతలంలో పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల జరిగింది ఏంటంటే ఈ కమ్యూనికేషన్ రెవల్యూషన్ అనేది వచ్చింది, ఈ సమాచార విప్లవం చోటు చేసుకున్నది. దీని ఫలితంగా
ప్రపంచమంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా, ఒక కుగ్రామంగా మారింది అనేటువంటి అభిప్రాయం ఏర్పడింది. అంటే ఒకవేళ ప్రపంచం కుగ్రామం అని అన్నప్పుడు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దులు చెరిపేయబడటం, తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్య వ్యక్తుల మధ్య సంబంధాలు బాగా పెరగడం, ఈ గ్లోబలైజేషన్ ఫలితంగా బాగా ఆర్థికంగా అభివృద్ధి సాధించడం జరుగుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి ఫలితాలు సమాజంలో ఉన్నటువంటి వివిధ దేశాలకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రాస్పరిటీ లేక అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. పర్యవసానంగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు అభివృద్ధిని ఆస్వాదించడంతో పాటు మానవ హక్కులను కూడా బాగా అనుభవిస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం. దీంతోపాటు అత్యంత ముఖ్యమైనటువంటి విలువలైనటువంటి ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ అనేటువంటి భావాలు కూడా విస్తృతమైనటువంటి ప్రచారంలోకి వస్తాయని భావించడం జరిగింది. కాబట్టి ప్రపంచం దూరాలు తగ్గిపోయి దగ్గరగా ఏర్పడిన సందర్భంలో ఈ విధంగా అనేక రకాల ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చి తద్వారా మానవ హక్కులు కూడా అన్ని దేశాల ప్రజలకు అందుబాటులోకి వస్తాయనేటువంటి ఆలోచన వైఖరి ఒకటి. అట్లా కాకుండా ఈ ప్రపంచీకరణను ఒక గ్లోబల్ మార్కెట్ అనే భావనతోటి కనుక మనం విశ్లేషించినట్లయితే ప్రపంచంలో ఉత్పత్తి అంతా కూడా కొన్ని ఎంఎన్సీస్, బహుళజాతి సంస్థలు, తర్వాత టీఎన్సీస్ వీరి ఆధిపత్యంలో నిర్వహించబడుతుంది. తర్వాత వారి ప్రధాన ఉద్దేశం ప్రజా సంక్షేమం కాకుండా లాభము అనేటువంటి ఉద్దేశంతో వారి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రాఫిట్ మేకింగ్ అనేదే ప్రధాన ఉద్దేశంగా కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా లాభార్జనే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని బహుళజాతి సంస్థలు పనిచేస్తున్న తరుణంలో మానవ హక్కులు అనేవి దెబ్బతినే అవకాశం ఉన్నది. మానవ హక్కులు అనేవి నిర్లక్ష్యానికి గురి చేయబడే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా దక్షిణ దేశాల్లో, అదే వర్ధమాన దేశాల్లో లేక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఈ మానవ హక్కులకు విఘాతం ఏర్పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఈ విధంగా ఈ మానవ హక్కు ప్రపంచీకరణ భావన రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మానవ ప్రపంచీకరణ, మానవ హక్కులు అనే అంశంపైన ప్రపంచీకరణ వల్ల మానవ హక్కులు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయని సపోర్ట్ చేసే ఆలోచన పరులు ఎంతమంది అయితే ఉన్నారో, అదేవిధంగా ఈ ప్రపంచీకరణ వల్ల మానవ హక్కులకు విఘాతం కలుగుతుంది అనే విషయానికి సంబంధించి కూడా అంతే లిటరేచర్ ఉంది. ముఖ్యంగా పేదవారి మూడో ప్రపంచ దేశాల యొక్క హక్కులు విఘాతానికి గురవుతున్నాయి అనే అంశానికి సంబంధించిన విస్తృతమైనటువంటి లిటరేచర్ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. మనకు ఈ మానవ హక్కులకు సంబంధించి అనేక రిపోర్ట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా వాళ్ళు సమాచారం సేకరించి తయారు చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా ఏముంటుందంటే ఈ ప్రపంచీకరణ ఫలితంగా ముఖ్యంగా మానవ హక్కులు విఘాతానికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఒకటి జీవన ప్రమాణాలు తగ్గిపోవటం, తర్వాత ధనిక పేద తారతమ్యాలు విస్తృతంగా పెరగడం, తర్వాత ఈ విధంగా ఈ ప్రపంచీకరణ ఒక్కొక్క అంశాన్ని ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి దానికి ఒక్కో దానికి అనుసంధానం చేస్తున్నారు. ఉదాహరణకు మరి పేద దేశాల్లో గ్రామీణ రుణగ్రస్తత ఉంది, తర్వాత డెప్ట్ ఉంది, దానివల్ల వీళ్ళు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. తర్వాత ఈ పేటెంట్ హక్కుల వల్ల వైద్య సౌకర్యాలను పొందలేకపోతున్నారు. ఈ విధంగా ఈ ప్రపంచీకరణ ఒక్కొక్క అంశానికి, మానవ హక్కుల ఒక్కొక్క అంశానికి వాళ్ళు సంధానం చేసి చర్చలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ మానవ హక్కులకు ఈ ప్రపంచీకరణ అనేది మరి భిన్న అభిప్రాయాలకు చర్చకు అవకాశం ఇచ్చేదిగా ఉన్నదని చెప్పొచ్చు. వెంకటరమణ గారు, బుచ్చయ్య గారు చెప్పినట్టుగా ప్రపంచీకరణ వల్ల ప్రపంచం ఒక కుగ్రామంగా జరిగింది. అదేవిధంగా అభివృద్ధితో పాటు సాంకేతిక విజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అందరికి అందుబాటులోకి రావడంతో పాటు ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పట కొంత మేరకు మానవ హక్కులకు విఘాతం కలిగిస్తుందనేటువంటి అభిప్రాయాన్ని తను చెప్పడం జరిగింది. అయితే మానవ వికాసానికి అవసరమైనటువంటి హక్కులను ఏ విధంగా వర్గీకరణ చేశారు? ఇందులో రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులు అనేవి నేపథ్యం ఏ విధంగా ఉంది? ఈ క్రమంలో వచ్చినటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు ఏమిటో వివరించండి, ఆ పరిణామ క్రమాన్ని. అసలు మానవ హక్కుల భావన అనేది ఆధునిక యుగానికి సంబంధించిందండి. ఈ హక్కులు అనేవి 13వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యాయి. ఇది 1215లో మాగ్నా కార్టా ఒప్పందం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఈ హక్కుల భావన అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ హక్కులు అనేవి చాలా విస్తరించాయి. అది 1689లో బ్రిటిష్ హక్కుల ఒప్పందం ద్వారా కానీ, 1776లో అమెరికా విప్లవము, 1789లో రష్యా విప్లవము, 1789లో ఫ్రెంచ్ విప్లవము, 1917లో రష్యా విప్లవము, వీటన్నింటి ద్వారా ఈ హక్కుల యొక్క విస్తరణ అనేది చాలా వేగంగా జరిగింది. అయితే ఇటీవల కాలంలో రెండో ప్రపంచ యుద్ధం తరువాత మనకు మానవ హక్కులపైన చర్చ అనేది చాలా ప్రధానంగా కనిపిస్తుంది. అసలు మానవ హక్కులు అంటే మానవుడు ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమయ్యే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో
వాటినే మానవ హక్కులుగా మనం పేర్కొంటాం. ప్రతి వ్యక్తి కూడా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని, కనీస జీవన స్థాయిని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాడు. అందువల్లనే డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఈ రెండు ఏవైతే ఉన్నాయో, ఆత్మగౌరవము, కనీస జీవన స్థాయి, వాటితో జీవించడానికి అవసరమయ్యే హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మానవ హక్కులుగా చెప్తాం. అవి సామాజిక పరిస్థితులు, అవి మానవ అధికారాలు. నిజానికి హక్కు అంటే మానవునికి తనపైన తనకుండే అధికారం. ద పవర్ ఆఫ్ ద ఇండివిజువల్ ఓవర్ హిమ్సెల్ఫ్, హిస్ బాడీ అండ్ హిస్ థాట్స్ అని చెప్తాం. సో ఈ విధంగా ఈ వర్గీకరణ అనేది ఏదైతే ఉందో 1948 తర్వాత దీన్ని మానవ హక్కుల వర్గీకరణగా మనము చెప్తాం. ముఖ్యంగా దీనికి బీజం వేసింది 1948లో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన అనేది దానికి ఒక మైలురాయిగా చెప్పుకుంటాం. అందువల్లనే ప్రతి సంవత్సరం మనము డిసెంబర్ 10వ తేదీన హ్యూమన్ రైట్స్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఆ తరువాత కాలంలో 1966లో పౌర రాజకీయ హక్కుల ఒప్పందము, అదేవిధంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒప్పందము, అదేవిధంగా అమానుష శిక్షలకు, చిత్రహింసలకు, అగౌరవప్రదమైన శిక్షలకు వ్యతిరేకంగా వచ్చిన ఒప్పందము, ఇవన్నీ కూడా మానవ హక్కుల పరిధిని విస్తరించాయి. అంతేకాకుండా 1979లో మహిళల కోసం ఒక హక్కుల ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి తయారు చేసింది. అదేవిధంగా మనకు బాలల కోసం ఒక హక్కుల ఒప్పందం వచ్చింది. 1989లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అనేది వచ్చింది. ఇవన్నీ కూడా మనకు హక్కుల యొక్క పరిధిని విస్తృతించాయి. ఈ హక్కులు అనే వాటిని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మొదటి తరం హక్కులు, రెండో తరం హక్కులు, మూడో తరం హక్కులు. మొదటి తరం హక్కులు అనే దాన్ని పౌర రాజకీయ హక్కులు ఏవైతున్నాయో వాటిని మనం ఫస్ట్ జనరేషన్ రైట్స్, వాటిని మొదటి తరం హక్కులుగా మనం పేర్కొంటాం. మనకు పాశ్చాత్య దేశాలు, అమెరికా, ఆ దేశాల్లో బాగా అమలయ్యే హక్కులు, వ్యక్తి కేంద్రక హక్కులు ఏవైతున్నాయో వాటిని మొదటి తరం హక్కులుగా పేర్కొంటాం. ఇక రెండోది ఆర్థిక హక్కులు, సామాజిక హక్కులు, సాంస్కృతిక హక్కులు, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్ ఏవైతున్నాయో వాటిని మనము రెండో తరం హక్కులుగా చెప్తాం. ఇవి ఎక్కువగా సమూహాలకు సంబంధించిన హక్కులుగా మనం పేర్కొంటాం. స్త్రీల హక్కులు, దళితుల హక్కులు, కార్మికుల హక్కులు, ఉద్యోగుల హక్కులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల హక్కులు, వికలాంగుల హక్కులు, మైనారిటీల హక్కులు, ఈ విధంగా కొన్ని సమూహాలకు సంబంధించిన హక్కులను మనము రెండో తరం హక్కులుగా చెప్తాం. ఇక కొన్ని ప్రాంతాలకు సంబంధించిన హక్కులు ఏవైతున్నాయో వాటిని మనం మూడో తరం హక్కులుగా, థర్డ్ జనరేషన్ రైట్స్గా మనం పేర్కొంటాం. మనం అభివృద్ధి హక్కు, దేశానికి జాతి స్వయం నిర్ణయాధికార హక్కు, స్వాతంత్రం పొందే హక్కు, స్వయం పరిపాలన హక్కు, ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించిన హక్కులుగా చెప్తాం. ఈ విధంగా మనకు హక్కులు అనేవి 1948 తర్వాత మానవ హక్కులు చాలా విస్తరించడం అనేది చూస్తాము. అయితే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మానవ హక్కులు అనేవి మరింతగా విస్తరించాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకు ఒకటి సమాచార హక్కు అనేది ఒకటి చాలా ప్రాధాన్యత పొందింది. నిజానికి అన్ని దేశాల్లోనూ కూడా సమాచార హక్కు అనేది ఒక చట్టంగా రూపొందించబడింది. కొన్ని దేశాలు అయితే రాజ్యాంగంలోనే అంతర్భాగం చేసాయి. అదేవిధంగా విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనము అది కూడా ఒక విద్యా చట్టంగా తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా మనము 1991లో గ్లోబలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ప్రపంచీకరణ అనేది అయితే స్టార్ట్ అయిందో ఆ తర్వాత వచ్చిన హక్కులుగా చెప్తాం. వీటితో పాటుగానే పరిపాలనలో మనకు జవాబుదారీతనం తీసుకురావటము, సుపరిపాలన, పారదర్శకత, ఇవన్నీ కూడా మానవ హక్కులకు ఎక్కడో అక్కడ అవి సంబంధం ఉన్న అంశాలుగానే మనం పేర్కొంటాం. సో ఈ విధంగా మనకు ఈ మానవ హక్కులు అనేవి మొట్టమొదటి రావటానికి ఐక్యరాజ్య సమితి కృషి చేసింది. ఆ తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. దాని ఫలితంగా ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. వాటి వల్ల ఈ మానవ హక్కుల విస్తరణ అనేది కూడా ముఖ్యంగా చాలా బాగా పెరిగింది, చాలా విస్తృతమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉచ్చయ్య గారు, ఈ మానవ హక్కుల పరిణామ క్రమం అనేది 1215 అంటే ముఖ్యంగా మాగ్నా కార్టా ఏదైతే చార్టర్ ఉందో ఈ 1215 సంవత్సరాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నాం అంటే అవి రిటర్న్ లిఖితపూర్వకంగా ఉన్నటువంటి, అయితే గతంలో ఆదిమ సమాజంలో లేదా ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో కూడా హక్కుల కోసం బానిస తిరుగుబాట్లు ఇవన్నీ జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలల విషయంలోనైతే, మహిళల విషయంలో, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి బీజింగ్లో 1995 సంవత్సరంలో జరిగింది వర్ణ వివక్షకు వ్యతిరేకంగా. ఇటీవల తన హక్కుల పరిధిని చాలా విస్తృతపరుస్తూ ముందుకు వస్తున్నది. అయితే ఈ ప్రపంచీకరణకు, మానవ హక్కులకు దాని ప్రాతిపదిక ఏమిటి? ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఏ విధంగా ఉంది? ఈ
హక్కుల విషయంలో 2 రకాలైనటువంటి స్థితి నెలకొని ఉందండి. ముఖ్యంగా UN రిలేటెడ్ మానవ హక్కులు, ఐక్యరాజ్య సమితి చేత ప్రతిపాదించేటువంటి మానవ హక్కులను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ అనేక దేశాలతోటి ఈ చర్చలు సంప్రదింపుల అనంతరం ఈ మానవ హక్కుల యొక్క ఇన్స్ట్రుమెంట్స్, కావెనెంట్స్, ప్రోటోకాల్స్ వీటన్నిటిని తయారు చేయడం జరిగింది. అయితే ఈ ఐక్యరాజ్య సమితి ప్రతిపాదితమైనటువంటి వీటిల్లో ముఖ్యంగా ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడం జరుగుతుంది. అంటే ఏ దేశంలోనైనా సామాజిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో హక్కులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత ప్రధానంగా ప్రభుత్వాలదే. దానికి అవసరమైనటువంటి శాసనాలను, చట్టాలను రూపొందించి అమలుపరుస్తూ హక్కులను ప్రజలకు అందుబాటులోకి తేవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అంటే ఈ UN రిలేటెడ్ హక్కులన్నిటికీ బాధ్యతలను ప్రభుత్వాలపైన ఉంచి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని కూడా తయారు చేయడం జరుగుతున్నది. తర్వాత ఏ దేశాల్లో ఈ మానవ హక్కులు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనే విషయానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి వార్షిక నివేదికలను రూపొందించడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రపంచంలో వివిధ దేశాల్లో మానవ హక్కుల అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి ఇంటర్నేషనల్ అమ్నెస్టీ, తర్వాత హ్యూమన్ రైట్స్ వాచ్ ఇటువంటి సంస్థలన్నిటిని కూడా ఈ నివేదికలను తయారు చేస్తుంటాయి. ఈ నివేదికలు తయారు చేసే దాంట్లో మొత్తం ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ప్రభుత్వాలపైనే. అంటే ప్రభుత్వాల యొక్క బాధ్యతే ఈ మానవ హక్కుల అమలు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే ఇక గ్లోబలైజేషన్ అగ్రిమెంట్స్ దగ్గరకు వచ్చినప్పటికీ ప్రపంచీకరణకు సంబంధించినటువంటి ఈ మార్కెట్ ఎకానమీ, ఈ మార్కెట్ మెకానిజం, తర్వాత ఈ సంస్కరణలు వీటన్నిటిని అమలు చేసే విషయంలో ఈ జరిగే అగ్రిమెంట్స్ అన్నింటిని కనుక మనం పరిశీలిస్తే అక్కడ ఆ చర్చల్లో మానవ హక్కుల అమలు ప్రభుత్వం యొక్క బాధ్యత అనే విషయానికి ఎటువంటి ప్రాధాన్యత లేనటువంటి చర్చలు జరుగుతున్నాయి. తర్వాత ఈ గ్లోబలైజేషన్కు సంబంధించినటువంటి చర్చలన్నింటిలో ప్రధానంగా ముఖ్యంగా IMF, IBRD, ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ను, ఆదేశాలను అనుసరించి ఈ ప్రభుత్వాలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. అంటే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు డిసిషన్ టేకర్సే తప్ప డిసిషన్ మేకర్స్ కాదు. డిసిషన్స్ ఎక్కడో జరుగుతాయి, వాటిని అమలు చేయడానికి ఈ ప్రభుత్వాలన్నీ సిద్ధంగా ఉండాలి. తర్వాత ఇంకోటి మార్కెట్ మెకానిజం, ఈ మార్కెట్ శక్తుల పనితీరును సులభతరం చేయడానికి ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ముఖ్యంగా తమ దేశంలో ఉన్నటువంటి చట్టాలను మార్చడం, తర్వాత ఈ మార్కెట్ చర్యలు సక్రమంగా అమలు జరిగేటట్టు చూడటం, అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించి అయినా కానీ, చట్టాలను సవరించి అయినా కానీ ఈ మార్కెట్ సంస్కరణలు అమలుపరచడానికి ఏమైనా అవరోధాలు ఉంటే వాటన్నిటిని తొలగించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఈ IMF, IBRD వంటి పెడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో ఈ చట్టాలకు సంబంధించి రాజ్యాంగ సవరణ జరిగినాయి. తద్వారా జరిగింది ఏంటంటే అనేక చట్టాలు, ముఖ్యంగా ఈ సబ్సిడీస్, ఇది ఫుడ్, తర్వాత హెల్త్, శానిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, ఇటువంటి మౌలిక రంగాలకు సంబంధించినటువంటి విషయాల్లో రాజ్యాంగ సవరణలు చేసి బహుళజాతి కంపెనీలు, తర్వాత ఈ TNCs యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా సవరణలు చేసినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. అంటే బ్రాడ్గా సంక్షిప్తంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే హ్యూమన్ రైట్స్ విషయంలో ప్రభుత్వాల బాధ్యత, మార్కెట్ అగ్రిమెంట్స్, తర్వాత ఈ గ్లోబలైజేషన్ అగ్రిమెంట్స్ విషయంలో ప్రభుత్వం బాధ్యత మానవ హక్కుల అమలు కాదు, వాటిని వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా చట్టాల అమలును సులభతరం చేయడానికి కావలసినటువంటి అవరోధాలను తొలగించేటువంటి బాధ్యతను మాత్రమే ఇక్కడ ప్రభుత్వాలపైన ఉంచడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద ఇటు నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఈ 1948వ సంవత్సరపు మానవ హక్కుల ప్రకటన అనంతరం అనేక దేశాల్లో ఈ హక్కుల యొక్క అమలు కోసం విస్తృతంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల ఫలితంగా ఈ దేశాల్లో ఎంతో కొంత మానవ హక్కులు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. ఆ చర్యల ఫలితంగానే అనేక మూడో ప్రపంచ దేశాలు కొన్ని రక్షిత విధానాలను అవలంబించి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలను పరిరక్షించుకుంటూ అక్కడ స్థానిక ప్రజల యొక్క హక్కులను పరిరక్షించడానికి కొంత ప్రయత్నం చేసినటువంటి మాట నిజమే. మొత్తం మీద ఈ గ్లోబలైజేషన్ పరిస్థితి వల్ల ఈ వాళ్ళకు ఫ్రీ మూమెంట్ అవకాశం ఇచ్చి పెట్టుబడులు పెట్టడానికి, తర్వాత తరలించుకోవడానికి వీటన్నిటికీ అవకాశం ఇవ్వటం జరిగింది. తద్వారా కొంతవరకు రాజ్యాల యొక్క స్థితి, ప్రభుత్వాల యొక్క స్థితి దెబ్బతిందని చెప్పొచ్చు. అంటే వాళ్లకు ప్రయోజనాలకు పనిచేసేటువంటి సంస్థలుగానే మారినాయి తప్ప మానవ హక్కుల కోసం సాక్రిఫైస్ చేసేటటువంటి, మానవ హక్కుల కోసం ఆర్థిక ప్రయోజనాలను పణంగా పెట్టే స్థితిలో ప్రభుత్వాలు పనిచేయడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల కొంతవరకు మానవ హక్కులకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి తర్వాత ప్రపంచీకరణ పుంజుకున్న కొద్దీ ఇటువంటి స్థితి నెలకొన్నదని చెప్పొచ్చు అండి. వెంకటరమణ గారు,
రాజ్యం యొక్క లేదా ప్రభుత్వం యొక్క బాధ్యత మానవ హక్కులను అమలు చేసేటువంటి క్రమంలో ఉంది. కాకపోతే మార్కెట్ శక్తులకు తలవగ్గి అమలు చేసేటువంటి విధానాలను తయారు చేసేటువంటి స్థితిలో ప్రభుత్వాలు లేవు. నిర్ణయాధికారం అంతా కూడా మార్కెట్ శక్తులు లేదా బహుళజాతిక చేతుల్లోకి ఉందనేటువంటి విషయాన్ని బుచ్చయ్య గారు చెప్పారు. అయితే గత 2 దశాబ్దాలుగా ప్రపంచీకరణ అమలు చేస్తున్న క్రమంలో జరిగినటువంటి ఉల్లంఘనలు ఏంటి వివరించండి. ప్రపంచీకరణ అనేది కొన్ని అనుకూల ఫలితాలను తీసుకొచ్చింది, కొన్ని ప్రతికూల ఫలితాలను తీసుకొచ్చింది. ప్రపంచీకరణ అంటే సమాజంలోని అన్ని రంగాలకు కూడా ప్రభావితమైంది. సామాజిక రంగము, ఆర్థిక రంగము, రాజకీయ రంగము, సాంస్కృతిక రంగము, అన్ని రంగాల్లోనూ కూడా ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అయితే ముందు మనం దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ కనుక మనం చూస్తే, అనుకూల వాదాలు కనుక మనం చూస్తే, ఒకటి 1991లో ప్రపంచీకరణ ప్రారంభమైనప్పటికీ 2011కు మధ్య జాతీయ ఆదాయం 4 రెట్లు పెరిగింది. అది ఒక అనుకూల వాదంగా మనం చెప్తాం. దీనివలన అనేక వర్గాలు వాటి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడం జరిగింది. దానివలన కొంతమంది సుస్థిరమైన జీవితాన్ని పొందడం జరిగింది. ఇక రెండోది ఏంటంటే విదేశీ పెట్టుబడులు ఎక్కువ వచ్చాయి. దాదాపు ఈ రోజున $71 బిలియన్ పెట్టుబడులు భారతదేశానికి వచ్చాయి. దీనివలన విదేశీ సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. దానివలన విదేశీ పరిశ్రమల నుంచి భారతీయ పరిశ్రమలకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది వచ్చింది. దాన్ని సాంకేతిక బదిలీగా చెప్తాం. అది సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావటం అనేది జరిగింది. దాంతోపాటు కొంతమంది సాంకేతిక నిపుణులు భారతదేశంలో తయారవటం అనేది వచ్చింది. ఒక వర్క్ ఫోర్స్ అనేది ఒకటి తయారైంది. మూడోది ఏంటంటే ఈ ప్రపంచీకరణ వలన ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. ఈ ఎక్స్పోర్ట్స్ పెరగటం అనేది నిజానికి 1991లో దాదాపు $40-50 బిలియన్ మాత్రమే ఉన్న ఎక్స్పోర్ట్స్ ఈ రోజున దాదాపు $225 బిలియన్ పెరిగాయి. దీంట్లో మెయిన్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అవుట్సోర్సింగ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తాయి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఊరట చెంది చక్కటి జీవనాన్ని గడపడానికి చాలా అవకాశాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా గ్రోత్ రేట్ పెరిగింది. గ్రోత్ రేట్ అనేది 5% కంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు మించని గ్రోత్ రేటు ఈరోజు 5-10% మధ్యలోకి వచ్చింది. దాదాపు ఈ 2 దశాబ్దాల కాలంలోనూ కూడా గ్రోత్ రేటు చాలా విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా ఈ రోజున ప్రభుత్వము చైనాతో పోటీ పడే పరిస్థితిలో ఉంది. గ్రోత్ రేట్ విషయంలో 2 అంకెల గ్రోత్ రేటు కావాలి, వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి రేటు 2 అంకెలతోటి ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఈ వృద్ధి రేటు అనేది కేవలం ఆర్థిక వృద్ధి రేటే కాకుండా అది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పైన కూడా దాని ప్రభావం చూపింది. మానవ అభివృద్ధి సూచి అనేది కొంత బాగుపడింది. దీనివలన నిరక్షరాస్యత తగ్గింది, ఆరోగ్య ప్రమాణాలు బాగుపడినాయి, శిశు మరణాలు తగ్గాయి, మాతృమరణాలు తగ్గాయి. అంతేకాకుండా ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి. ఇవన్నీ కూడా మనం కొన్ని పాజిటివ్ అంశాలుగా చెప్తాం. అదే కాకుండా ప్రపంచీకరణ ఫలితంగా డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అనేది రావటం వలన అప్పటికు కాయలాబడ్డ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ రంగం చేతిలోకి వచ్చాయి. దానివలన ప్రైవేట్ పరిశ్రమలు లాకప్ నుంచి బయటకు వచ్చి, కాయలాబడ్డ పరిశ్రమలు లాకప్ నుంచి బయటకు వచ్చి ఉత్పాదకత పెరిగింది, నిరుద్యోగానికి ఉద్యోగిత వచ్చింది. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. అట్లాగే మనకు ఇంధన భద్రత అనేది వచ్చింది, ఎనర్జీ సెక్యూరిటీ అంటాము. దానివలన మనకు అప్పటి వరకు మనం ఇంధనానికి ఖర్చు పెట్టవలసిన డబ్బుని మనము ఫిస్కల్ డెఫిసిట్ తగ్గటం వలన సాంఘిక రంగానికి ఖర్చు పెట్టే అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్గా మనం చెప్తాం. అయితే దీంతో పాటు కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ పాజిటివ్ అంశాలు, ఈ సంవర్ధక అంశాలు ప్రపంచీకరణ వల్ల ఏవైతే వచ్చాయో వాటి వలన కొన్ని సెక్షన్స్లో మానవ హక్కులు అనేవి చాలా పరిడివిల్లాయని చెప్పుకోవచ్చు. అయితే అది మరి ఆ దిగువ స్థాయికి రాలేదు అనే విమర్శ కూడా దానిపైన ఉంది. బుచ్చయ్య గారు, ప్రపంచీకరణ వల్ల మానవ హక్కులు కొంతమేరకు విఘాతం కలిగిన చాలా సానుకూలమైనటువంటి లేదా పాజిటివ్గా చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అదేవిధంగా స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు రావడం, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం అనేది, తీసుకోవడం అనేది, ఎక్స్పోర్ట్స్ పెరగడం అనేది, ఇన్ని రకాల కాయలబడినటువంటి పరిశ్రమలు, మూతబడినటువంటి పరిశ్రమలు తిరిగి ఉత్పాదనలోకి రావచ్చు. అదేవిధంగా ఎంతోమంది శ్రామికులకు జీవనోపాధిని కల్పించిన విషయాన్ని చెప్పారు. అయితే ఈ ప్రపంచీకరణ మీద వివిధ దేశాల్లో వస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటి, వాటి మీద ఉన్న విమర్శనాత్మక విధానం ఏంటో చెప్పండి. ప్రపంచీకరణ వల్ల దాదాపుగా మనం మొదటి దశాబ్దం కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా అనేక దేశాల్లో
పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన మాట నిజమే. ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావడం, ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం, తర్వాత నాలెడ్జీ ట్రాన్స్ఫర్ కావటం, ఈ గ్లోబలైజేషన్ వల్ల ఈ దూరాలు తగ్గిపోయిన పరిస్థితుల్లో ఈ పెట్టుబడులు తరలింపు, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం తరలింపు, ఈ విధంగా కొంత లాభపడిన మాట నిజమే. కానీ అదేవిధంగా దీనికున్న నెగిటివ్ ఎఫెక్ట్స్ కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ ఫలితంగా గ్రామీణ జీవన విధానం పూర్తిగా విఘాతానికి గురైందని, తర్వాత ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నదని. ఎట్లా అంటే ఈ ఉమెన్ లేబర్, తర్వాత ఈ స్త్రీలు ఇతర దేశాల్లో పనిచేయటం, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావటం, ఇటు తండ్రి ఒక దగ్గర, తర్వాత తల్లి ఒక దగ్గర పనిచేయటం, తర్వాత తల్లి లేక తండ్రి ఒక్కరి దగ్గరే పిల్లలు పెరిగేటువంటి పరిస్థితి రావడం, ఇదంతా కూడా ఈ కుటుంబ విచ్ఛిన్నత అనేది కూడా దీనివల్ల ఏర్పడినటువంటి ప్రమాదంగా చెప్తున్నారు. తర్వాత దోపిడీ, తర్వాత ఆర్థిక అసమానతలు పెరగడం, ఈ విధంగా గ్లోబలైజేషన్ వల్ల, తర్వాత అనేక దేశాల్లో ఈ ప్రపంచీకరణ ఫలితాలు సమాజంలో ముఖ్యంగా ఒక 2 వర్గాలను ఏర్పాటు చేసినవి. నియో రిచ్ క్లాస్ అనేది ఒకటి తయారై వాళ్ళ అభిరుచులు, ఆలోచనలు, తర్వాత ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో ఒక 2 భారతదేశాలు ఉన్నటువంటి పరిస్థితిని మన కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. తర్వాత కాలిఫోర్నైజేషన్ అంటే పాశ్చాత్య దేశాల యొక్క వైఖరులను, అలవాట్లను, వేషభాషలను అనుకరించేటువంటి ట్రెండ్ ఒకటి మన దగ్గర రూపొందించడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ధనిక పేద తారతమ్యాలు కొట్టొచ్చినట్టుగా కనపడటం, తర్వాత సమాచారం బాగా అందుబాటులో ఉండడం వల్ల రోజు వాళ్ళ జీవన శైలిలో వస్తున్నటువంటి మార్పులను సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ అర్థం చేసుకోవడం, తర్వాత గ్రామీణ వ్యవస్థ పూర్తిగా తన భిన్న అస్తిత్వాన్ని పూర్తిగా దెబ్బతగిలింది. ఈ విధంగా అనేక రకాలుగా ఈ గ్లోబలైజేషన్ వల్ల భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ దెబ్బతిన్నమాట నిజమే. అంత మాత్రం చేత ఫలితాలు లేవు అని అంటారు. ఎప్పుడైనా ఏదైనా ఒక సంస్కరణ ప్రవేశపెట్టినప్పుడు దానివల్ల కొన్ని మంచి చెడు ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విమర్శలే కానీ సిద్ధాంతం కానీ, తర్వాత విమర్శలకు తావు లేని విధానాలు కానీ ఎక్కడా ఉండే అవకాశం లేదు. కాబట్టి మనం ఈ రెండింటిని బేరేజ్ వేసుకున్నప్పుడు మరి లోపాలు, హక్కుల ఉల్లంఘన, తర్వాత పేదలు ధనిక పేద తారతమ్యాలు పెరగడం, తర్వాత వస్తువులు, సంపదలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరించబడి ఉండడం, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా బేసిక్ రంగాలు ఒకటి ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, శానిటేషన్, తర్వాత హౌసింగ్, ఫుడ్, షెల్టర్, తర్వాత పర్యావరణం, ఇటువంటి రంగాల్లో మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇవన్నీ ముందుకు పోవాలంటే వీటన్నిటికీ ప్రభుత్వాలు ఎంతో కొంత సబ్సిడీలు, రాయితీలు ఇస్తూ వస్తున్నది. అయితే IMF, IBRD వంటి ఈ సంస్థలు ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలపైన వీటన్నిటిని రాయితీలను తగ్గించాలి, మార్కెట్ ఎకానమీ సూత్రాలను అమలుపరచాలని తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఫలితంగా కొంతవరకు ఈ ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో ఈ రాయితీలను ఉపసంహరించుకోవటం వల్ల పేదవారి యొక్క ప్రయోజనాలు కొంత విఘాతం కలిగినటువంటి మాట నిజమే. బై అండ్ లార్జ్ మనం ఈ రెండింటి కనుక చూసుకున్నట్లయితే కొంత నష్టం జరిగిన విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. అయితే దాన్ని అధిగమించడానికి ఎట్లా ముందుకు పోవాలి, తర్వాత సంస్కరణలు దాదాపు 2 దశాబ్దాలు పైగా భారతదేశం కూడా సంస్కరణలు అమలు జరుపుతూ వస్తున్నది. మరి ఇందులో ఉన్న నెగిటివ్ రిజల్ట్స్ను తట్టుకుంటూ పాజిటివ్ రిజల్ట్స్ను పెంచుకుంటూ ముందు మరి ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టు చైనా లాంటి దేశాలు సాధిస్తున్న 2 డిజిట్ గ్రోత్ రేట్ను సంపాదించుకోవడానికి భారతదేశం కూడా ముందుకు పోతున్నది. అయితే ప్రధానంగా ఏంటంటే హక్కులను, సంపదను యూనివర్సలైజ్ చేయాలి. సంపద చాలా వస్తుంది, హక్కులు అందరికీ అందుబాటులోకి రావాలి. కానీ ఈ రెండింటిని ప్రజలకు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంత ఈ నష్టాల నుంచి ఈ పేద ప్రజలు బయటపడే అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. రమణ గారు, సార్ చెప్పినట్టుగా ప్రపంచీకరణ వల్ల కుటుంబ వ్యవస్థ, అదేవిధంగా చేతి వృత్తులు లేదా చిన్న పరిశ్రమలు ఇవన్నీ విచ్ఛిన్నమైపోయి ఒక గ్రామీణ వ్యవస్థ అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాడు. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మానవ హక్కుల ఉల్లంఘనలు ఎట్లా జరిగాయి అంటే సార్ చెప్పినటువంటి సంస్థాగతం కాకుండా ఇండివిజువల్గా ఎట్లా ఉల్లంఘన జరిగాయి? అదే సార్, ప్రపంచీకరణ యొక్క ప్రతికూల ఫలితాలు అనేవి కూడా కొన్ని ఉన్నాయి, మనం చెప్పుకోవాలి వాటిని. నిజానికి ప్రపంచీకరణ ఫలితాలు అనేవి ఏవైతున్నాయో అవి కేవలం కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. మరికొన్ని వర్గాలు అసలు పూర్తిగా సాంఘిక మినహాయింపుకు గురి అవుతున్నాయి. దాన్ని సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం, బీడియా కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం, ప్రత్యేక రాష్ట్రవాదం పెరగటం, ఇవన్నీ కూడా మనము దానికి సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా మనం చెప్తాం. అయితే ఈ
ఎకానమిస్ట్ చెప్పేది ఏంటంటే గ్లోబలైజేషన్కి ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అనేది ఉండాలి, పెర్కులేటింగ్ ఎఫెక్ట్ అనేది ఉండాలి అని చెప్తారు. అంటే గ్లోబలైజేషన్ యొక్క ఫలితాలు సమాజంలోని అన్ని వర్గాలకు కూడా అందుబాటులోకి ఉండాలి అని చెప్తారు. అది ఉండకపోవటం అనేది దీంట్లో ఒక ప్రధానమైన లోపంగా చెప్తాం. ముఖ్యంగా చెప్పుకోవటం ఏంటంటే రాజ్య వ్యవస్థ ఎప్పుడైతే సంక్షేమ రంగం నుంచి ఉపసంహరించుకుంటుందో, సబ్సిడీలను తగ్గించడము, స్కాలర్షిప్లు తగ్గించడము, హౌసింగ్కి తక్కువ ప్రాధాన్యత ఇవ్వటము, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడము, ఈ విధంగా రాజ్య వ్యవస్థ ఎప్పుడైతే ఉపసంహరించుకుంటుందో అప్పుడు దానివలన ప్రభావితమయ్యేది, దానివల్ల ఎక్కువగా నష్టపోయేది దిగువ స్థాయి వర్గాలేనని మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాజ్య వ్యవస్థ ఉపసంహరణ అనేది మెల్లిమెల్లిగా ప్రారంభమవటం అనేది కనిపిస్తుంది. ఇక రెండోది ఏంటంటే ప్రపంచీకరణ ఫలితంగా రాజకీయ ఉద్యమాలు వచ్చాయి, రాజకీయ అస్థిరత పెరిగింది. ఈ రోజున ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అనేవి వచ్చాయి. వీటి కోసం భూసేకరణ అవసరమైంది. ఆ భూసేకరణకు ప్రజలు తమ భూమిని ఇవ్వటానికి అంగీకరించట్లేదు. కొన్ని సందర్భాల్లో అసలు ఈ భూసేకరణ అనేది చాలా హింసాత్మకంగా మారుతోంది. అట్లాగే అణు విద్యుత్ కేంద్రాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. భూముల్ని గనుల లీజుకి కన్వర్ట్ చేయటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది మరొక కోణంగా మనం చెప్తాం. ఇక మూడోది ఏంటంటే సాంస్కృతికమైన అంశంగా అసలు వెస్ట్రన్ కల్చర్ అనేది ఏదైతే ఉందో అది మిగిలిన దేశాలన్నిటి మీద కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. అసలు కొన్ని దేశాల్లో తమ సంస్కృతులను ప్రజలు వాటి మనుగడే ప్రశ్నార్థకం అయిపోయింది అన్న ఒక యాంగ్జైటీకి లోనవుతున్నారు, చాలా భయాందోళనలు గురి అవుతున్నారు. దాన్ని ఆంటలాజికల్ యాంగ్జైటీ అని చెప్తాం. ఈ విధంగా మనకి శామ్యూల్ హంటింగ్టన్ అని ఆయన క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే అంశాన్ని చెప్తూ ఆయన కొన్ని సంస్కృతులు మిగిలిన సంస్కృతుల మీద ఎప్పుడైతే పెత్తనం చెలాయిస్తాయో అప్పుడు దాని పరిణామాలు విపరీతంగా ఉంటాయి అని చెప్తారు. ఈ రోజున మనకు పశ్చిమాసియాలో ఉగ్రవాదం రావడానికి ఈ ప్రపంచీకరణలో ఒక సంస్కృతి మిగిలిన సంస్కృతులపై ఆధిపత్యం చెలాయించడం కారణంగా మనం చెప్తాం. అది కూడా అది ఉగ్రవాదం అనేది కూడా మానవ హక్కులకు విఘాతం కలిగించేది. అదేవిధంగా మనకు అనేక దేశాల్లో రేషియల్ రైట్స్ బిగినాయి. మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండియన్స్ పైన, ఆస్ట్రేలియాలో ఇండియన్స్ పైన, అమెరికాలో ఇండియన్స్ పైన, అదేవిధంగా బ్రిటన్, జర్మనీలో ఏషియన్స్ పైన రైట్స్ అనేవి బిగినయ్యాయి. అంటే రేషియల్ రైట్స్, జాతి అహంకారంతో కొంతమంది స్థానికులకు స్థానికేతరులకు మధ్య వనరులు, ఉద్యోగాల పంపిణీలో విభేదాలు వచ్చి అవి హింసాత్మక రూపం మార్చడం, ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ ట్రెండ్స్గానే మనం చెప్తాము. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉండే అంశాలు, మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉండే అంశాలకు చెప్తాం. అదేవిధంగా డిజిన్వెస్ట్మెంట్ పాలసీ, పెట్టుబడుల ఉపసంహరణ, దానివలన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్ళాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నంత శాలరీస్ ప్రైవేట్ రంగంలో ఉండవు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత అనేది ఉండదు. ఆ ఉద్యోగ భద్రత లేనప్పుడు ఉద్యోగి సమ్మె హక్కు లేదు. నిజానికి భారత న్యాయశాఖ కూడా సమ్మె హక్కు కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పింది. అదేవిధంగా యజమాని ఒక ఉద్యోగిని ఎప్పుడైనా తీసివేయవచ్చు అని తీర్పునిచ్చింది. అదేవిధంగా ప్రభుత్వము తన సాంఘిక భద్రత పాలసీస్ని కూడా మార్చుకుంది. పెన్షన్ పాలసీ ఈ రోజున పూర్తిగా మారిపోయింది. మనకు 1998 కంటే ముందు ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజున కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ అనేవి వచ్చాయి. ఈ విధంగా అనేక ప్రతికూల అంశాలు కూడా వచ్చాయి. ఇవి మానవ హక్కులపైన డెఫినెట్గా అవి ప్రభావం చూపుతాయి. ఇవి సామాజిక ప్రమాణాలపైన కూడా ప్రభావం చూపే అంశాలుగా మనం చెప్తాం. ఇది మనము ప్రపంచీకరణ అనేక రంగాలపైన, వివిధ రంగాలపైన వ్యక్తిగత స్థాయిలో ఎట్లా ప్రభావం చూపుతుంది అనే దాన్ని మనం చెప్పుకోవచ్చు. బుచ్చే గారు, గతంలో ఆర్థికంగా లేదా అమెరికా, రష్యా లాంటి దేశాలు ఇంకొక దేశ స్వాతంత్రాన్ని హరించి వేసి అక్కడ తమ రాజ్యాన్ని నడిపించేది. కానీ ఇప్పుడు అంటే ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక సామ్రాజ్యవాదపు మరో రూపమే ప్రపంచీకరణ అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ విమర్శలోని వాస్తవాలు ఏంటి? అంటే ఈ విమర్శ అనేది వాస్తవానికి దగ్గరగా ఉందా, లేదా అది ఒక విమర్శగానే మిగిలిపోతుందా? ఫిలిప్పైన్స్ దేశానికి చెందినటువంటి ఒక సామాజిక కార్యకర్త వారు ఏం పేర్కొంటున్నారంటే, ప్రస్తుతం ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం మనకు వలసవాదము అనేది ఉండేది. ఆ వలసవాదము అనేది ఏరొక రాజ్యం పైన ఆధిపత్యాన్ని సంపాదించుకుని అక్కడ తమ పరిపాలన ఏర్పాటు చేసుకొని తద్వారా వనరుల తరలింపు, దోపిడీ విధానాలను కొనసాగిస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే, ఆ వలసవాదం యొక్క మరొక రూపమే ఈ ప్రపంచీకరణ పేరుతోటి ఇప్పుడు ప్రపంచంలో అనేక పేద దేశాలపైన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది అని ఆయన పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వాలను కనుక చూసినట్లయితే ఈ ప్రభుత్వాల పనితీరు ఈ
మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అండ్ ట్రాన్స్నేషనల్ కార్పొరేషన్ యొక్క ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ దేశాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం నైతిక విలువలను కాపాడటము, తర్వాత మానవ హక్కులను పరిరక్షించడం కాదు. ఈ కార్పొరేషన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, అంటే అత్యధిక లాభాలను గడించడం అనేది. అయితే ఈ నేపథ్యంలో ఈ టీఎన్సీస్ ఈ కొత్తగా వచ్చి ఈ దేశాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకొని తాము చెప్పినట్టుగా పనిచేసేటువంటి పరిస్థితికి దిగజార్చినాయి. అందువల్ల ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వారి ప్రయోజనాలకు సౌలభ్యంగా వారి ప్రయోజనాలను సాధించుకోవడానికి అనుకూలమైనటువంటి విధానాలను వీరు అవలంబిస్తున్నాయి. అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈరోజు రాజ్యాలు కాదు నిజంగా నడిచేది ఈ కార్పొరేషన్లే రాజ్యాల యొక్క పాత్రను నిర్వర్తిస్తున్నాయి అని చెప్తున్నారు. తర్వాత తద్వారా ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ తమ ప్రయోజనాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగా దోపిడీని కొనసాగించడం, వనరుల తరలింపు కొనసాగించడం, తర్వాత పెట్టుబడులను తీసుకొచ్చి తద్వారా అధిక లాభాలను సంపాదించుకొని, అంటే ఈ అన్నిటి యొక్క ఉద్దేశం లాభాలను ఆర్జించడం, వనరుల తరలింపు చేసుకోవడం. కాబట్టి ఒకప్పటి ఈ వలసవాదం ఏదైతే ఆశయాలను లక్ష్యాలను కలిగి ఉన్నదో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచీకరణ, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ పాత సామ్రాజ్యము లేక పాత వలసవాదం యొక్క సరికొత్త స్వరూపమే ఆధునిక కాలంలో అమలుపరచబడుతున్నటువంటి ఈ ప్రపంచీకరణ భావం అనేది కూడా ఉన్నది. ఒకసారి ఈ కార్పొరేషన్స్కి ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఈ స్వేచ్ఛ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు ఈ ఇన్వెస్ట్మెంట్ను ఆకర్షించడం కోసం, ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ను ఆకర్షించడం కోసం వారు చెప్పిన షరతులను అమలు చేయడం కోసం పోటీ పడుతున్నాయి. అంటే ఇటు సబ్సిడీ వనరులు ఇవ్వడం, తర్వాత పర్యావరణ చట్టాలను ఉల్లంఘించే విధంగా ప్రయత్నించడం, వారికి ఏం కావాలంటే అవన్నీ చేసి తద్వారా వారి ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఫెసిలిటేటర్గా పనిచేసే స్థాయికి ప్రభుత్వాలు వచ్చినాయి. కాబట్టి ఈ ప్రపంచీకరణ అనే దాంట్లో అంతర్లీనంగా ఈ వలసవాద సామ్రాజ్యవాద యొక్క పోకడలు తర్వాత ప్రయోజనాలు దాగి ఉన్నాయని స్పష్టంగా చెప్పొస్తారు. వెంకటరమణ గారు, సామాజిక జీవన ప్రమాణాలపై ఈ ప్రపంచీకరణ ప్రభావం ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఈ ప్రభావం ఏర్పడినంత మానవ హక్కులు ఏ విధంగా ఉల్లంఘించబడుతున్నాయి? ప్రపంచీకరణ ప్రభావం అనేది 2 స్థాయిల్లో జరుగుతుందండి. ఒకటి వ్యక్తుల స్థాయి, 2 సామాజిక స్థాయి. అట్లాగే మానవ హక్కుల ఉల్లంఘన కూడా కొన్ని సాంప్రదాయ ఉల్లంఘనలు, అలాగే ప్రపంచీకరణ రావటం వల్ల వచ్చిన ఉల్లంఘనలుగా మనం చెప్పుకుంటాం. మానవ హక్కుల ఉల్లంఘనలో మనకు సాంప్రదాయకంగా గృహహింస, బాల కార్మికత, అలాగే పోలీసులు హింస, సాయుధ దళాల హింస, ఇవన్నీ కూడా మనం సాంప్రదాయకంగా కొన్ని ఉల్లంఘనలుగా పేర్కొంటాం. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో మనకు కొన్ని ప్రస్ఫుటమైన అంశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 1990 తర్వాత కొన్ని వర్గాల్లో ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఎక్కువ కనిపిస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం, బీడీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటం, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇది రైతుల ఆత్మహత్యలు అంటే వ్యవసాయంలో పెట్టుబడులు పెరగటము, వ్యవసాయంలో కావాల్సిన ఇన్పుట్స్ ఏవైతున్నాయో వాటి యొక్క ధరలు పెరగటము, దీంతో వ్యవసాయం లాభసాటిగా కాక గ్రామీణ రుణభారం పెరిగి తద్వారా ఆత్మహత్యలు చేసుకోవటము, అదేవిధంగా చేనేత కార్మికులు, చేతి వృత్తుల వారు ఇంకా వారి జీవితం అనేది చాలా మృగ్యమైపోవటము, ఇంకా ప్రపంచ పోటీని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటము, ఇవన్నీ కూడా ఆత్మహత్యలు చేసుకోవటం అనేది మనకు 1991 తర్వాత వచ్చిన ఒక దుష్పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రెండోది ఏంటంటే ప్రపంచీకరణ తర్వాత లార్జ్ స్కేల్ మైగ్రేషన్స్ పెరిగాయి. అవి వలసలు అనేవి చాలా భారీ స్థాయిలో పెరగటం అనేది మనం చూస్తాం. కొన్ని గ్రామాలే అసలు ఖాళీ అయిపోయి పట్టణాలకు తరలి రావటం అనేది చూస్తాం. పట్టణీకరణ పెరగటం, ఆ పట్టణాల్లో ఉపాధి సరైన దొరకపోవటము, గృహవస్తు లేకపోవటము, పారిశుద్ధ్యం లేకపోవటం, మంచినీరు లేకపోవటం, పిల్లలకు సరైన విద్యా సౌకర్యాలు లేకపోవటము, అదేవిధంగా ఈ వలసలు వచ్చే క్రమంలో కూడా వయోధికులను గ్రామాల్లో వదిలివేసి నడి వయస్కులు. ఫోన్ వచ్చేది. హలో 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 చెప్పండి సార్. నమస్కారం సార్, నా పేరు పుత్రెడ్డి సుధాకర్ రెడ్డి అండి, విశ్వనాథ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇది ప్రపంచీకరణ అనేది ఈ యొక్క మనకి ఎఫెక్ట్ జరుగుతుంది కదా మన ఇండియాలో. దీని యొక్క ముఖ్యమైన రీజన్ ఇస్ పొలిటికల్ సిస్టమ్ అంటారు, అడ్మినిస్ట్రేషన్ లో అంటారా సార్? అంటే దీని ఒక సొల్యూషన్ పొలిటికల్ సిస్టమ్ లో ఉందంటారా లేకపోతే ఇందులో అంటారా సార్? ఇది ఓకే అండి. రమణ గారు,
చాలా మంచి ప్రశ్న వేశావు బాబు. ప్రపంచీకరణ అనేది ఒక ప్రభుత్వ విధానంగా 1991 నుంచి రావటం అనేది ప్రారంభమైంది. అయితే ప్రపంచీకరణను వ్యతిరేకించేవి రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ప్రపంచీకరణలోనే మరింత వేగం కాకుండా నెమ్మదిగా ప్రపంచీకరణను తీసుకురావాలి అనే వర్గాలు కొన్ని. రెండోది ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయంగా మరొక అభివృద్ధి నమ్మినాను అభివృద్ధి వ్యూహాలను తీసుకురావాలని వాదించే వర్గాలు కొన్ని ఉన్నాయి. అయితే ప్రపంచీకరణ యొక్క దుష్ఫలితాలను తగ్గించి తద్వారా మళ్ళీ ఇదే పరిస్థితిని కొనసాగిస్తూ ఇదే వాదాన్ని తీసుకువెళ్ళాలి అనే ఉన్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థను ఒక చైతన్యం తీసుకొచ్చిన వాదంగా మనం ప్రపంచీకరణను అయితే పేర్కొంటాము. అయితే రాజకీయ నాయకులు ఏమని పేర్కొంటారంటే ప్రపంచీకరణ మినహా మరొక ప్రత్యామ్నాయమే లేదు అనే పరిస్థితి మన రాజకీయ నాయకులు పేర్కొంటారు. మన రాజకీయ వ్యవస్థ అనేది ప్రపంచీకరణకు తగినట్లుగా ఉంది. ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రపంచీకరణను సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి. అయితే కొన్ని వర్గాలు మాత్రం ఇదే కాదు, దీనికి ప్రత్యామ్నాయంగా కొన్ని అభివృద్ధి వ్యూహాలు ఉంటాయి, ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ అనేవి కూడా ఉంటాయి. హలో హలో ప్రశ్న అడగండి. హలో హలో మీ పేరేంటి? రాజశేఖర్ రెడ్డి అండి, గుంటకల్. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ఈ ప్రపంచీకరణలో సెజ్జులు ఇస్తున్నారు కదండి ఇండియాలో. సెజ్జుల వల్ల భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వరు. అలాగే ఆ సెజ్జులు ఏ ఉద్దేశంతో పెడతారో ఆ ఉద్దేశాన్ని కూడా వాళ్ళు అవలంబించారండి. దీని గురించి మీరు చెప్పండి. మంచిదండి. ఓకే. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అనేవి ప్రపంచీకరణలో అంతర్భాగంగా ఇవి రావటం అనేది జరిగిందండి. అయితే ప్రత్యేక ఆర్థిక మండళ్లకు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పిస్తోంది. మొట్టమొదటిది ఏంటంటే అవి ఉత్పత్తిని ప్రారంభించిన ఒక 5 సంవత్సరాల వరకు కూడా ట్యాక్స్ హాలిడే అనే దాన్ని ఒకదాన్ని ప్రకటించింది. ఇక రెండోది ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా ఆ ప్రాంతంలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించాలి అనే దాన్ని కల్పిస్తోంది. ఇక మూడోది ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా ఎగుమతులు అనేవి చేయాలి, కొంత ఒక నిర్దిష్టమైన ప్రమాణాలతో ఎగుమతులు అనేవి చేయాలి అని చెప్తుంది. అయితే వీటన్నింటికంటే కూడా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే అసలు ప్రజలు వందలాది ఎకరాల భూమిని, వేలాది ఎకరాల భూమిని ఆర్థిక మండళ్లకు ఇవ్వటానికి కొన్ని ప్రాంతాల్లో సిద్ధంగా లేరు. అందువల్లనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ భూములే వాటికి ఆ భూమికి ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పులు కానీ ఆ తర్వాత ప్రజా ఉద్యమాలు కానీ చెప్పేది ఏంటంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఉన్నప్పటికీ కూడా భూసేకరణ విషయంలో న్యాయబద్ధమైన మార్కెట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పించి రైతులకు పునరావాసం కల్పించి ఆర్థిక మండళ్ళు ఇప్పిస్తే బాగుంటుంది అనేది ఒక వాదంగా కనిపిస్తుంది. నిజానికి మనం ఆర్థిక మండళ్ళు ఏవైతే ఉద్యోగితను కల్పిస్తున్నాయో, ఎక్స్పోర్ట్స్ అనేవి కల్పిస్తున్నాయో దాన్ని కూడా మనం కాదనలేము. దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికే ఉన్నాయి. అందువలన ఈ రెండింటికి ఎవరూ నష్టపోకుండా మనము రైతులకు న్యాయబద్ధమైన రీతిలో భూసేకరణ అనేది మార్కెట్ రేట్లకు అనుగుణంగా భూమికి రేట్లు ఇవ్వాలి అనే వాదన ఏదైతే క్రమక్రమంగా బలపడుతుందో దాన్ని ఈ రోజున అన్ని వర్గాలు కూడా ఆమోదిస్తున్నాయి. రమణ గారు, ఈ సెజ్జు పైన ప్రత్యేక ఆర్థిక మండళ్ల పైన విస్తారమైనటువంటి ఒక చర్చ కొనసాగుతున్నది. అయితే భారతదేశం లాంటి పేద దేశం లోపల ఎక్కువ మందికి భూమి లేనటువంటి పేదలు చాలామంది ఉన్నారు. ఈ భూమి లేని పేదలకు భూమి ఎట్లా ఇస్తుంది అనే ఒక చర్చ ఉంది. అదేవిధంగా చేతి వృత్తులు మిగతా ఇవన్నీతో చాలా వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క స్వావలంబన ఇవన్నీ వెళ్తున్నది అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అయితే ఈ ఉల్లంఘనలు ఏ విధంగా జరుగుతున్నాయి మానవ హక్కులు? అదే ఇక్కడ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు సెజ్జులకి ఇచ్చే భూమి, పేదలకు ఇచ్చే భూమి అని రెండు అంశాలను కనుక పెట్టుకుంటే ప్రభుత్వము ఏవైతే వ్యవసాయానికి పనికిరాని బంజరు భూములు ఉన్నాయో వాటిని మాత్రమే సెజ్జులకు ఇవ్వాలి అనే దాన్ని ఒకదాన్ని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అనుగుణమైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం వ్యవసాయానికే ఉంచుకోవాలి అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ సెజ్జుల వలన మనం కేవలం కొన్ని ప్రతికూల ఫలితాలే కాదు, వాటి వలన కొన్ని అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి. దానివల్ల మరి కొన్ని మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా జరుగుతాయి. అయితే వీటికి ఏవైతే ఉద్యమాలు వచ్చి ఆ ఉద్యమాలు ఏవైతే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయో వాటిని క్రియాశీలంగా పరిశీలించడం ద్వారా దీన్ని కొంత ముందడుగు వేయవచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రపంచీకరణ విషయంలో ఏ మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి సామాజికంగా అనే దాన్ని చెప్పుకుంటున్నప్పుడు ఒకటి ఆత్మహత్యలు అనేవి ఎక్కువ జరిగాయి, రెండోది భారీ స్థాయిలో వలసలు అనేవి ఎక్కువ జరిగాయి, ఇక మూడోది
ప్రపంచీకరణ ఫలితంగా స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దాన్ని కమాడిఫికేషన్ అండ్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అని చెప్తాం. అంటే స్త్రీని వస్తూకరించడంగా మనం చెప్తాం. అది పాశ్చాత్య సంస్కృతి వలన కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల కావచ్చు, ఏదైనా కానీ ఈ ప్రపంచీకరణ వాదం పెరిగిన తర్వాత స్త్రీలపై లైంగిక అత్యాచారాలు, హింస, అదేవిధంగా అమానుషమైన యాసిడ్ దాడులు ఇట్లాంటివి పెరిగాయి అనే విమర్శ కూడా ఒకటి ఉంది. ఇక నాలుగోది, ప్రజల యొక్క ఆర్థిక ప్రమాణాల్లో భాగంగా ఆరోగ్య ప్రమాణాలు దెబ్బతింటం అనేది మనం చూస్తాం. ప్రజారోగ్యం అనేది, విద్య అనేది ఇవి ప్రజలకు దూరం అయిపోతున్నాయేమో కొన్ని వర్గాల ప్రజలకు అనేది ఈ రోజున ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. వైద్యం ఖర్చు పెరిగిపోవటము, దాంతో సమాజం రోగగ్రస్తమైన సమాజంగా మారిపోవటము, వైద్య ఖర్చులు భరించలేని సమాజాలుగా మారిపోవటము. అంటే కొన్ని వర్గాలు అసలు ఈ ప్రపంచీకరణ ఫలితంగా అసలు సామాజిక మినహాయింపుకు గురి అవుతున్నాయి. దాన్ని సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్తాం. అంటే అభివృద్ధి ఫలాలు అనేవి ఆ వర్గాలకు అందకుండా ఉండిపోయే పరిస్థితి దాపురించింది అనే విమర్శ ఒకటి ఉంది. అయితే అన్ని వర్గాలు ఇంక్లూడ్ అయ్యి ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఏదైతే ఉంటుందో అది చాలా మంచి ఫలితంగా మనం చెప్తాము. ప్రపంచీకరణ ఆ దిశగా వస్తే బాగుంటుంది అనేది కూడా చెప్తాం. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే, మీ పేరండి? సార్, నా పేరు వెంకటేశ్వర్లు సార్. చెప్పండి, ప్రశ్న అడగండి. సార్, ఈ స్పెషల్ ఎకనామిక్స్ స్లోగా ఈ వలసలు, ఆత్మహత్యలు మీరు చెప్పినారు సార్. అవును. ఈ దీంట్లో వచ్చేటువంటి లాభాలను వాళ్ళకి కానీ పరచగలిగి వాళ్ళ యొక్క వలసల్ని, ఆత్మహత్యలు కానీ నిరోధించగలిగితే చాలా బాగుంటుంది సార్. మనం ఎన్నో చెప్తా ఉంటాం, ఎట్లా జరుగుతుంది, ఇంత అభివృద్ధి ఉందని చెప్తున్నాం. కానీ వాళ్ళకి మాత్రం నిజమైనటువంటి ఫలాలు మనం చూపించలేకపోతున్నాం. మన కాడ అన్ని కంప్యూటర్లు, ఇంటర్నెట్, అన్ని రీసెర్చ్ చాలా ఉన్నాయి. వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాల్సిన సంగతి మనకు తెలుసు. వాటిని విస్మరించి ఓహో ఇంతవరకు చేసాము, ఇది గొప్ప అని అనుకోవడము ఎంతవరకు సబబు సార్? దాన్ని పేదల కోసం ఉంది కాబట్టి ఈనాడు 100 కోట్లు దాటింది. స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్లు ఉన్నారు సార్. ఇప్పుడు 100 కోట్లు దాటితే 30 కోట్లు పేదరికం మొగ్గుతా ఉన్నారు. ఇంత అభివృద్ధి చెందినామని మనం అనుకుంటున్నప్పుడు కూడా. మీ ప్రశ్నకు అర్థమైందండి. ఈ స్పెషల్ ఎకనామిక్స్ లోన్స్ లో వచ్చినటువంటి ఆదాయాలు వాళ్ళకి ఎందుకు పంచకూడదండి సార్? అదే మేము చెప్తామండి. బుచ్చయ్య గారు, సరే, ఎప్పుడైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని, ఒక నూతన విధానాన్ని తీసుకున్నప్పుడు దానికి 2 రకాలైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైనా ఈ ఒక కొత్త విధానం అమలు పరిచేటప్పుడు కొంతమంది నష్టపోవడము అనేది ప్రతి కార్యక్రమంలో కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా మనకు స్పష్టంగా ఒకటి కానొస్తుంది. ఈ ప్రపంచీకరణ వల్ల ఫలితాలు సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాత్రమే కైవసం చేసుకుంటున్నాయి కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి అందుబాటులోకి రావటం లేదు. తర్వాత మీరు అన్నట్టు మరి ఆ సెజుల వల్ల వచ్చేటువంటి ఉత్పత్తి, తర్వాత వచ్చేటువంటి లాభాలు ఏ వర్గాలు అయితే నష్టపోయినాయో ఆ వర్గాల వారికి అందేటట్టు చేసినట్లయితే వారు తమ దీనివల్ల తమ భూమి పోయింది అనేటువంటి ఆలోచనను నుంచి బయటపడే అవకాశం ఉంది అనే సూచన మంచిగానే ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా మనకు ఒకటి స్పష్టంగా కానొస్తుంది. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలుపెట్టినప్పుడు ఇండియాలో చాలా స్పీడ్గా, రుత్లెస్గా వాటిని అమలు పరచడానికి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మరి సంపద పెరిగింది, ధనిక వర్గాలు మరింత ధనవంతం అవుతున్న తరుణంలో పేద వర్గాల నుంచి ఒక గగ్గోలు బయలుదేరిందనమాట. అటువంటి పరిస్థితుల్లో ఎకనామిక్ రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ బయలుదేరిందనమాట. అంటే మనము ఎకనామిక్ రిఫార్మ్స్ అమలు పరచాలి, ప్రపంచీకరణను ఆస్వాదించాలి, కానీ ఏ వర్గాలు అయితే నష్టపోతున్నాయో ఆ వర్గాల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఆలోచన బయలుదేరింది. ఆ ఆలోచన ఫలితంగానే మనకు సేఫ్టీ నెట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ సేఫ్టీ నెట్స్ అనేది రావడం వల్లనే మనం ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి 40% ఈ బిలో పవర్టీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలను కాపాడుతూ వారిపైన ట్యాక్సెస్ లేకుండా, వారికి కరెంట్ బిల్లులు పెరగకుండా ఈ విధంగా వాళ్ళు రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇంకోటి, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా ఈ సేజులలో నష్టపోయిన వారికి కూడా మరొక ఫోన్ వచ్చేది. హలో, చెప్పండి. హలో, మీ పేరండి? సార్ నమస్కారం. సార్ నా పేరు సుధాకర్ రెడ్డి సార్. సార్ క్యాబ్ పెట్టిన సార్, నాకు గురువు గారు సార్ అంబేద్కర్ కాలేజ్ లో. ఓకేనండి, మీరు ప్రశ్నలు అడగండి. ఇంకోటి సార్, గ్లోబలైజేషన్ ద్వారా, ప్రపంచీకరణ ద్వారా ఇంతమంది అభివృద్ధి చెందిన దేశాలు ఏమన్నా ఉన్నాయా సార్ మనకి? అంటే గణనీయంగా అభివృద్ధి చెందిన దేశాలు నేను చెప్తాను. సార్, ఈ ప్రపంచీకరణ ద్వారా ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఏదైతే ఉన్నాయో
వారి ప్రయోజనాలకు అనుగుణంగానే ఇది ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్ ముందులో రిజిస్ట్ చేసినాయి అనమాట. ఈ విధానాల వల్ల మా దేశాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు వల్నరబుల్ సెక్షన్స్ బాగా దెబ్బతింటాయి అని మనం 90s కొంత చర్చ జరిగింది దీని మీద విస్తృతంగా. ఆ తర్వాత మరి ఈడ రెండే ఆప్షన్స్, ఒకటి గ్లోబలైజేషన్, తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అనే ధోరణులను ఒప్పుకొని ఆ రిస్క్ ఏదన్నా ఉంటే తీసుకొని ఇటు ప్రపంచీకరణ వల్ల వచ్చే ఫలితాలను చేపట్టడానికి కొంత రిస్క్ తీసుకోవటం అనేది ఉంటుంది, తీసుకొని ముందుకు పోవటం అనేది ఒకటి. రెండోది గ్లోబలైజేషన్ వ్యతిరేకిస్తూ ఇక నూతన ధోరణులను వ్యతిరేకిస్తూ రక్షిత విధానాలను అవలంబిస్తూ కొత్త ధరాన్ని స్వీకరించడానికి భయపడుతూ ఉండే చోటనే ఉండడం అనేది ఒక ఆప్షన్. కాబట్టి మనం 90s ఉన్న చర్చ వ్యతిరేకత 2011లో లేదు, కాకపోతే ఫలితాలు అందరికీ అందుబాటులో రావట్లేదు అని. కాబట్టి ప్రపంచంలో అనేక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు చేపట్టినటువంటి విధానమే ఇది ప్రధానంగా చెప్తున్నాం. ఇది ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆ పాత వలసవాదాన్ని కొత్త గ్లోబలైజేషన్లో ధనవంతమైన దేశాలు తమ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటిది అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. బట్ ఇన్ ద ప్రాసెస్ ఇంకొక మాట కూడా ఏం వస్తుందంటే, ఇటీవల కాలంలో ఈ గ్లోబలైజేషన్ ప్రవేశపెట్టినప్పుడు, ఈ ప్రపంచీకరణ ప్రవేశపెట్టినప్పుడు ఇదేదో ధనవంతమైన దేశాల ప్రయోజనాలు కాపాడటానికే ప్రవేశపెట్టారు, పేద దేశాలకి దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఇదేదో నష్టం జరుగుతుంది అని అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ మనం చూసినట్టయితే ఈ 21st సెంచరీని ఏషియన్ సెంచరీ అంటున్నారు. ఇటు ఏషియాలో ఉన్నటువంటి ఇటు చైనా, ఇండియా ఈ రెండు కూడా ఎకనామిక్ జైంట్స్గా తయారీ పోటీపడి 10% గ్రోత్ రేట్ తోటి ప్రపంచంలో ముందుకు పోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ అభివృద్ధి చెందిన దేశాలు రివర్స్ గ్లోబలైజేషన్ గురించి ఫోన్ వచ్చాయి సార్. హలో 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 సార్. సార్ చెప్పండి, మీ పేరేంటండి? నమస్తే సార్. నమస్తేనండి. నేను నారాయణ సార్, వైఎస్ఆర్ కడప సార్. చెప్పండి. ఏం లేదు సార్, ప్రపంచీకరణ జరుగుతుంది కదా. అవును సార్. ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఎలా ఉంది, దానికి అనుగుణంగా డెవలప్ అవుతా ఉందా? తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారు కదా, వీరందరికీ ఎలా ప్రభుత్వము వాళ్ళందరికీ ఎలా కల్పిస్తారు? ఉద్యోగ వృద్ధి కానీ ఎలా కల్పిస్తారు? నారాయణ రెడ్డి గారు, అంటే ప్రతి అంశాన్ని మనం చెప్పలేము, మనకున్న సమయమే ఇక్కడ ఉన్న అంశానికి సంబంధించి విద్యా విషయానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి చెందుతున్నదా, ఈ ప్రైవేటీకరణ వల్ల నష్టపోతున్నాం అనేటువంటి ప్రశ్న అడిగారు. రమణ గారు చెప్పండి. సార్, ఈ ప్రపంచీకరణ ఫలితంగా విద్యా వ్యవస్థలో సాంకేతిక విద్యకి ప్రాధాన్యత రావటం అనేది జరిగింది. అందువల్లనే ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొదలైనవి చాలా ఎక్కువ వచ్చాయి. ప్రధానంగా జనాభాను ఒక మానవ వనరుగా స్వీకరించి మానవ వనరులను సాంకేతిక నైపుణ్యం కలిగిన ఒక వర్క్ ఫోర్స్గా తయారు చేయటం అనేది ప్రభుత్వాల యొక్క లక్ష్యము. అందువల్లనే దానికి అనుగుణంగా అనేక విద్యా సంస్థలు, విద్యా విధానంలో మార్పులు రావటం అనేది కూడా మనం చూస్తాము. ఇదే కాకుండా మనం సాంప్రదాయకంగా వస్తున్న అనేక ఇతర సామాజిక శాస్త్రాల కోర్సులు కానీ వాటికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతోంది. సమాజంలో వచ్చే అనేక సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా సామాజిక ఆర్థిక అంశాలపైన పరిశోధనలు ఎలా జరగాలి అనే అంశాలపైన సామాజిక శాస్త్రాలు ఒక పక్కన పరిశోధన చేస్తున్నాయి. ఈ విధంగా విద్యా వ్యవస్థ ఒక సమగ్రంగా ప్రపంచీకరణకు అనుగుణంగా అది కొంత ముందుకు సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. బుచ్చయ్య గారు, ప్రపంచీకరణ వల్ల మానవ హక్కులకు విఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో రాజ్యం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? సార్, ఈ మానవ హక్కుల అమలు విషయంలో రాజ్యాలు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయండి. ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ ఏ పారాడాక్సికల్ సిచ్యువేషన్. అంటే ఒకటి, UN అగ్రిమెంట్స్ను అమలుపరిచినట్లయితే ఈ గ్లోబలైజేషన్ అగ్రిమెంట్స్ను వయలేట్ చేసినట్టు అవుతుంది. అదే గ్లోబలైజేషన్ కోసం కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్స్ను అమలుపరిచినట్లయితే మరి UN హ్యూమన్ రైట్స్ అగ్రిమెంట్స్ను వయలేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గ్లోబలైజేషన్కు UN వ్యతిరేకమా? గ్లోబలైజేషన్ అగ్రిమెంట్స్ అన్నిటిని మనం UN ఆధ్వర్యంలో నడబడుతున్నాయి, వాళ్ళతో అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నాం, ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్నాయి. వాటిని అమలు పరుస్తూ పోతున్నట్టయితే ఎకనామిక్ అగ్రిమెంట్స్ అయితే గ్లోబలైజేషన్ కోసం చేసినామో వాటిని మనం ఉల్లంఘించిన వాళ్ళం అవుతున్నాం. మరి ఈ రెండింటిలో ఏం చేయాలి, దేన్ని అమలు పరచాలా, దేన్ని? సార్, అయితే దీనివల్ల ఫోన్ వచ్చేది సార్. హలో హలో హలో, మీ పేరండి? రాజశేఖర్ రెడ్డి అండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. ప్రపంచీకరణలో కాయల పరిశ్రమలు ఉంటాయి కదా సార్? అవునండి. అవి వ్యాపారవేత్తలకు ఇస్తారు. అది వ్యాపారం అంటే యాక్చువల్ గా పరిశ్రమలు రన్ చేయకుండా కొద్ది సంవత్సరాల తర్వాత, కొద్ది నెలల తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ రంగానికి ఉపయోగించుకుంటున్నారు. అవునండి. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓకేనండి. కాయలా పడిన పరిశ్రమలు కానీ మిగతా విషయాల్లో కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మిగతా ఇండివిజువల్స్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతున్నది. అయితే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెటే
సర్వం అయిపోయింది. అంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్, ఉత్పత్తి, ఉత్పాదకత, కార్మిక రంగం అన్నీ కూడా మార్కెట్లో విలీనమవుతున్న నేపథ్యంలో ఈ విధంగా జరుగుతున్నది. అది ఒక భారతదేశానికి సంబంధించిన అంశమో లేదా చైనాకో ఏ ఒక్క 2-3 దేశాలకు సంబంధించిన కాదు, ప్రపంచంగా వ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులో భాగంగా భారతదేశంలో కూడా ఆ విధానం వచ్చింది. చెప్పండి బుచ్చయ్య గారు. ఈ మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ఒకవేళ మనం గ్లోబలైజేషన్ అగ్రిమెంట్స్ కనుక మనం వైలేట్ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధమైతే దానివల్ల సివియర్ పనిష్మెంట్స్ ఉంటున్నాయి. అంటే వాళ్ళు ఇచ్చే ఎయిడ్ను ఆపేయటం, తర్వాత ముందు ఎయిడ్ ఇవ్వడానికి సిద్ధం లేకుండా పోవడం అనేది ఒక అంటే మన ఆర్థిక ప్రయోజనాల పైన విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇది ఈ మానవ హక్కులను కాపాడటం కోసం ప్రయత్నం చేసి గ్లోబలైజేషన్ అగ్రిమెంట్స్ని అమలు చేస్తే. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఒకవేళ మీరు హ్యూమన్ రైట్స్ అగ్రిమెంట్స్ని కనుక వైలేట్ చేస్తే మ్యాక్సిమం వచ్చే పనిష్మెంట్ ఏంది? రెండోది UN రిపోర్ట్స్లో మన దేశంలో మానవ హక్కుల సూచికలు, మానవ హక్కుల అమలు అంతగా బాగలేదని, తర్వాత మానవాభివృద్ధి సూచికలు అంతా బాగాలేవు అనేటువంటి ఒక రిపోర్ట్ తయారు చేసే అవకాశం ఉంది. తర్వాత అంత కాకపోతే విమర్శలు వస్తాయి, మానవ హక్కుల అమలు జరగట్లేదని. మహా అయితే డెమాన్స్ట్రేషన్స్, ధర్నాలు, ఉద్యమాలు. దీనివల్ల నిజంగా నష్టం అంటూ ఏం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇటు ఎకనామిక్ అగ్రిమెంట్స్ను అమలు చేయడానికి సిద్ధమయ్యి ఈ మానవ హక్కుల అగ్రిమెంట్స్ను కొంతవరకు కాలు రాసే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. దీంట్లో భాగంగా మీరు ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు హెల్త్ సెక్టర్లో మరి ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి అనేక రక్షణలు ఇస్తున్నాయి. ఆ రక్షణలు ఇచ్చి మోనోపలి అవకాశాలు వారికి ఇస్తున్నాయి. అందువల్ల ఒక ఎయిడ్స్ HIV పేషెంటు 1 సంవత్సర కాలం వైద్యం చేయించుకోవాలంటే మరి మనం ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి ఇచ్చిన ప్రివిలేజ్ వల్ల ఒక $15,000 ఖర్చు అవుతుంది. అదే జనరిక్ మెడిసిన్స్ తయారు చేసుకోవడానికి, భారతదేశంలో తయారు చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఒక $200 నుంచి $300 ఖర్చులో మన HIV 1 సంవత్సరం వైద్యానికి ఖర్చు సరిపోతుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అంటే ఎయిడ్స్ పేషెంట్ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాళ్ళకి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ ఇవ్వడం వల్ల. తర్వాత ఈ లేబర్ సెక్టర్లో చూసుకున్నట్టయితే అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో కార్మికులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాయి. ఆర్గనైజ్డ్ సెక్టర్లో కార్మికుల ఉద్యోగాలు తగ్గిపోయినాయి. తర్వాత యూనియనైజాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. తర్వాత సంఘాలు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు. తర్వాత అది అలాంఛన ప్రాయమైనటువంటి సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్స్లోనే ఈ కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు తీసుకోవటం, ఉద్యోగ హక్కులను కాలు రాస్తూ ఈ విధంగా జరుగుతుంది. ఇటు విద్యారంగంలో కూడా చూసుకున్నట్టయితే ఇటు మనము గ్లోబల్ స్టాండర్డ్స్, తర్వాత గ్లోబల్ ఆపర్చునిటీస్, గ్లోబల్ ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వీటిని దృష్టిలో పెట్టుకొని మనం భారతదేశం పనిచేయాలి. కాబట్టి ఇటు సాంకేతిక విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం. సమయం వస్తుంది. ముఖ్యంగా రమణ గారు, ఒకవైపు రాజ్యం ఒక ఫెలిసిటేటర్గా మారిపోతున్నది, అంటే ఒక వెల్ఫేర్ని ఇవ్వకుండా ఫెలిసిటేటర్గా మారుతున్న క్రమం లోపల NGOs ఎట్లా యాక్ట్ చేస్తున్నాయి మానవ హక్కుల కోసం? మానవ హక్కుల కోసం 2 రకాలైన NGOs పనిచేస్తున్నాయండి. ఒకటి ప్రపంచీకరణను పూర్తిగా వ్యతిరేకించే NGOలు కొన్ని. రెండోది ఏంటంటే ప్రపంచీకరణతో సంబంధం లేకుండా అసలు మానవ హక్కులను మాత్రమే ఒక ఉల్లంఘనలుగా తీసుకుని పనిచేసే NGOs కొన్ని. ఈ రోజున వరల్డ్ సోషల్ ఫోరం అనేది ఒకటి ఉంది. అది రమణ గారు, సమయం పూర్తిగా వచ్చేది. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ హక్కుల విస్తరణ అనేది ఏ విధంగా జరిగేది, ప్రపంచీకరణ ప్రాధాన్యత, దాని యొక్క స్వభావము, అదేవిధంగా ప్రపంచీకరణ అమలవుతున్న నేపథ్యంలో జరిగినటువంటి మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యంతో పాటు రాజ్యేతర సంస్థలైనటువంటి NGOలు, పౌర సమాజం, ఇవన్నీ కూడా ప్రపంచ ప్రజలందరికీ మానవ హక్కులను కల్పించడం కోసం చేసినటువంటి కృషిని, అదేవిధంగా ఆయా దేశాల్లో వస్తున్నటువంటి విమర్శలను చాలా సవివరంగా చర్చించడం జరిగింది. ఈ చర్చ అనేది మా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మా స్టూడియోకి వచ్చి ఈ చర్చను కొనసాగించినందుకు రమణ గారికి, అదేవిధంగా బుచ్చయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.